హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ లెర్నింగ్ ట్యూటోరియల్. ఈరోజు డైలీ యూజర్ సెంటెన్సెస్ చూడండి. ఫస్ట్ వన్, వాట్ డూ యూ థింక్ అబౌట్ మీ? మీరు నా గురించి ఏమనుకుంటున్నారు? వాట్ డూ యూ థింక్ అబౌట్ మీ? మీరు నా గురించి ఏమనుకుంటున్నారు? డోంట్ డిస్రెస్పెక్ట్ ఎనీబడి. ఎవరిని అగౌరవపరచొద్దు. రెస్పెక్ట్ అంటే మీనింగ్ వచ్చేసి గౌరవము. సో అక్కడ డిస్రెస్పెక్ట్ అని ఉంది కాబట్టి అగౌరవం. సో ఎనీబడి అంటే ఎవరిని. సో డోంట్ డిస్రెస్పెక్ట్ ఎనీబడి, ఎవరిని అగౌరవపరచవద్దు. నెక్స్ట్, ఒబే ద రూల్స్. నిబంధనలను పాటించండి. ఒబే ద రూల్స్ అంటే నిబంధనలను పాటించండి. బ్రేక్ ద రూల్స్ అంటే నిబంధనలు అతిక్రమించుట అంటూ ఉంటారు కదా. డోంట్ బ్రేక్ ద రూల్స్, డోంట్ బ్రేక్ ద రూల్స్ అంటే నిబంధనలు అతిక్రమించవద్దండి అని అర్థం. సో ఒబే ద రూల్స్ అంటే నిబంధనలు పాటించండి. బ్రేక్ ద రూల్స్ అంటే నిబంధనలు అతిక్రమించుట. నెక్స్ట్, వాట్ ఆర్ యూ వర్రీడ్ అబౌట్? వాట్ ఆర్ యూ వర్రీడ్ అబౌట్? మీరు దేని గురించి ఆందోళన చెందుతున్నారు? వర్రీ అంటే ఆందోళన, అబౌట్ అంటే గురించి. సో మీరు దేని గురించి ఆందోళన చెందుతున్నారు? ఐ కాంట్ ట్రస్టెడ్ ద విక్డ్ మ్యాన్. ఐ కాంట్ ట్రస్టెడ్ ద విక్డ్ మ్యాన్. నేను దుర్మార్గుడిని నమ్మలేను. ట్రస్ట్ అంటే నమ్మకం మీనింగ్. సో విక్డ్ మ్యాన్ అంటే దుర్మార్గుడు. ఓకేనా? విక్డ్ మ్యాన్ అంటే దుర్మార్గుడు. సో నేను దుర్మార్గుడిని నమ్మలేను. నెక్స్ట్, హీ హ్యాస్ జస్ట్ గాన్. హీ హ్యాస్ జస్ట్ గాన్. అతను ఇప్పుడే వెళ్ళాడు. హీ హ్యాస్ జస్ట్ గాన్ అంటే ఇప్పుడే వెళ్ళాడు. జస్ట్ గాన్ అంటే ఇప్పుడే వెళ్ళాడు. హీ అంటే అతను. కాఫీ ఈజ్ గెట్టింగ్ కోల్డ్. కాఫీ చల్లారిపోతుంది, కాఫీ చల్లబడుతుంది. కాఫీ ఈజ్ గెట్టింగ్ కోల్డ్. ఐ కాంట్ టోలరేట్. టోలరేట్ అంటే మీనింగ్ వచ్చేసి సహించు. ఓకేనా? టోలరేట్ అంటే మీనింగ్ వచ్చేసి సహించు. సో ఐ కాంట్ టోలరేట్ అంటే నేను సహించలేను. డోంట్ ప్యానిక్. భయపడకండి. ప్యానిక్ అంటే మీనింగ్ భయం. డోంట్ ప్యానిక్ అంటే భయపడకండి. డోంట్ అండర్ ఎస్టిమేట్ మీ. నన్ను తక్కువ అంచనా వెయ్యకండి. డోంట్ అండర్ ఎస్టిమేట్ ఎనీవన్ అంటూ ఉంటారు కదా. ఎవరిని తక్కువ, డోంట్ అండర్ ఎస్టిమేట్, ఎవరిని తక్కువ అంచనా వేయద్దండి అని ప్రతిసారి ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారు కదా. దాన్ని ఇంగ్లీష్లో చెప్పాలంటే డోంట్ అండర్ ఎస్టిమేట్ అని చెప్పాలి. అండర్ ఎస్టిమేట్ అంటే తక్కువ అంచనా. ఓకేనా? తక్కువ అంచనా. సమ్ వన్ ఈజ్ కాలింగ్ యూ. ఎవరో మిమ్మల్ని పిలుస్తున్నారు. సమ్ వన్ ఈజ్ కాలింగ్ యూ. ఎవరో మిమ్మల్ని పిలుస్తున్నారు. ఐ ఆమ్ గెట్టింగ్ రెడీ. నేను సిద్ధమవుతున్నాను. ఐ ఆమ్ గెట్టింగ్ రెడీ. నేను సిద్ధమవుతున్నాను. ఐ విల్ స్లాప్ యూ. నేను చెంపదెబ్బ కొడతాను. ఐ విల్ స్లాప్ యూ. నేను చెంపదెబ్బ కొడతాను. స్లాప్ అంటే చెంపదెబ్బ కొట్టడం అన్నమాట. ఐ విల్ ట్రై టు కమ్ ఎర్లీ. తొందరగా రావడానికి ప్రయత్నిస్తాను. ఎర్లీ అంటే తొందరగా, కమ్ అంటే రావడం, ట్రై అంటే ప్రయత్నిస్తాను. సో ఐ విల్ ట్రై టు కమ్ ఎర్లీ అంటే తొందరగా రావడానికి ప్రయత్నిస్తాను. కీప్ యువర్ బుక్స్ ఇన్ యువర్ బ్యాగ్. మీ పుస్తకాలను మీ సంచిలో ఉంచండి. కీప్ యువర్ బుక్స్ ఇన్ యువర్ బ్యాగ్. మీ పుస్తకాలను మీ సంచిలో ఉంచండి. ఐ మస్ట్ సేవ్ హర్ అట్ ఎనీ కాస్ట్. నేను ఆమెను ఎలాగైనా కాపాడాలి. ఐ మస్ట్ సేవ్ హర్ ఎనీ కాస్ట్. నేను ఆమెను ఎలాగైనా కాపాడాలి. బీ కాన్ఫిడెంట్. నమ్మకంగా ఉండు. కాన్ఫిడెన్స్ అంటే మీనింగ్ వచ్చేసి నమ్మకము. సో బీ కాన్ఫిడెంట్ అంటే నమ్మకంగా ఉండు. ఐ ఆమ్ ఫెడ్ అప్ విత్ యూ. నేను మీతో విసిగిపోయాను. ఫెడ్ అప్ అంటే మీనింగ్ వచ్చేసి విసిగిపోవడం. సో ఐ ఆమ్ ఫెడ్ అప్ విత్ యూ అంటే నేను మీతో విసిగిపోయాను. వేక్ మీ అప్ అట్ 4 o'clock. నన్ను 4 గంటలకు నిద్ర లేపండి. వేకప్ అంటే లేవడము. సో వేక్ మీ అప్ అంటే నన్ను నిద్ర లేపండి. అట్ 4 o'clock అంటే 4 గంటలకు. సో వేక్ మీ అప్ అట్ 4 o'clock అంటే నన్ను 4 గంటలకు నిద్ర లేపండి. ఇవి ఈరోజు డైలీ యూజ్డ్ సెంటెన్సెస్. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. థ్యాంక్స్.